ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పరిస్థితి మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న నావ లాంటిది. దిగేవాళ్ళు ఇప్పుడే దిగేసి ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పేసి కొందరు మాట చెబుతున్నారు. నిజానికి ఏపీలో టీడీపీ పరిస్థితి మరీ అంత దారుణంగా లేకపోయినా కానీ కొన్ని ఇబ్బందులు మాత్రం ఉన్నాయి. ఇదే పార్టీలో కొనసాగితే భవిష్యత్ కష్టమని అనేక మంది నేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అందులో గల్లా ఫ్యామిలీ ఒకటి. మొన్ననే గల్లా అరుణకుమారి పార్టీ పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేసింది. ఆ సమయంలో అరుణకుమారి ఆమె కొడుకు గల్లా జయదేవ్ ఇద్దరు కూడా బీజేపీ లేదా వైసీపీలో చేరతారని వార్తలు కూడా వచ్చాయి. ఈ సమయంలోనే గల్లా అరుణకుమారికి టీడీపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పదవి, గల్లా జయదేవ్కు మరోసారి పొలిట్ బ్యూరో పదవి ఇచ్చాడు బాబు. అయితే ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికమే అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారం దక్కుతుందనే నమ్మకం అయితే లేదు. అప్పటిదాకా కూడా పార్టీలో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని భావిస్తున్న గల్లా ఫ్యామిలీ పక్క పార్టీల వైపు చూస్తున్నారు. బీజేపీలోకి వెళ్లాలని అనుకుంటున్నారు, కానీ రాష్ట్రంలో ఆ పార్టీ బలంగా లేకపోవడంతో ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీకి వెళ్లాలంటే అనుకున్న స్థాయి అటు నుంచి సానుకూలతలు కనిపించకపోవడం ఇదొక కారణమని చెబుతున్నారు. దీంతో గల్లా జయదేవ్ బామ్మర్ది సినీ హీరో మహేష్ బాబు రంగంలోకి దిగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్కు అనుకూలం. వైఎస్ఆర్కు కృష్ణకు మంచి అనుబంధం ఉంది. ఆ తర్వాత జగన్కు కూడా కృష్ణ మరియు మహేష్ బాబు మద్దతు ఉందనేది బహిరంగ రహస్యం. ఆ చనువుతో ఇప్పుడు మహేష్ బాబు తన బావ గల్లా జయదేవ్ విషయం గురించి సీఎం జగన్తో మాట్లాడి ఆయన్ని వైసీపీకి దగ్గర చేసే ఆలోచనతో మహేష్ బాబు ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి మహేష్ బాబు రాజకీయాలకు, వివాదాలకు దూరంగా ఉండే మనిషి. సినీ రంగంలోనే తన వాళ్ళకు ఎలాంటి సిఫార్సులు చేయడానికి ఇష్టపడిన మహేష్ బాబు గల్లా జయదేవ్ విషయంలో అంత పెద్ద సాహసం చేస్తాడా అనే అనుమానం కూడా అందరిలో ఉంది. అయితే మహేష్ బాబు దగ్గరగా చూసిన వాళ్ళు మాత్రం ఇది ఒట్టి ఫేక్ న్యూస్ మాత్రమే అని, అలాంటి విషయాల్లో మహేష్ బాబు గారు అస్సలు కలగలుచుకోరని చెబుతున్నారు.